సింహరాశి వారికి నవంబర్ 27 గురువారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈ రోజున జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మధ్యాహ్నం 3:35 తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయన్నమాట. మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే మీ జీవితంలో తెల్లారితే ఒక ఊహించనటువంటి ఫోన్ కాల్ కూడా రాబోతుంది. మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సింహరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజల పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారు వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా ఏదైనా కానీ మెతక స్వభావం అంటారు కదా, అంటే ఎవరిని కూడా నొప్పించకుండా వీరు పైకి చాలా గంభీరంగా కనిపిస్తారండి. కానీ లోపల మాత్రం ఎంతో మదన పడిపోతూ ఉంటారనమాట. అంటే ఏదైనా కానీ ఒకరు బాధపడుతుంటే అసలు చూడలేరు. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ అసలు వీరు నిజంగా అంతటి కఠినమైన మనుషుల ఇతరులకు కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా మంచి మనస్సును కలిగి ఉంటారండి ఈ యొక్క సింహరాశి వారు. ఈరోజు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తెల్లారితే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొన్ని సంఘటనలు అలాగే కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, లేకుంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ శుభవార్త కావచ్చు, లేకుంటే వివాహానికి సంబంధించినది కానీ, లేకుంటే సంతానానికి సంబంధించినది కానీ, ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్కి కానీ, ఇంకా వ్యాపారంలో లాభాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా అద్భుతాలు మీకు ఎన్నో జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా సంతోషంగా అయితే ఈరోజంతా గడుపుతారండి. అలాగే ఈరోజు తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీకు 100% మంచి జరుగుతుందన్నమాట. ఇంకా ఈ యొక్క రాశివారు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైనా కానీ తొలగించుకునేటువంటి ఆస్కారం కూడా ఈరోజు మీకు కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు ఒక దేవత అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద ఉన్నటువంటి సమస్యలను మట్టు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా కులదేవత ఆరాధన మర్చిపోయారండి. కులదేవతను ఆరాధించడం వల్ల మీ సమస్యలన్నీ తప్పకుండా తీరుతాయి. కాబట్టి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు. తమ వ్యక్తి సామర్థ్యాన్ని ఏంటనేది కూడా బాగా తెలుసు అనమాట. ఇక తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలోనైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారండి వీళ్ళు. ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ, లేదంటే ఒక పని గురించి అయినా కానీ, లేదంటే ఒక మాట గురించి అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరండి. అంత గట్టి మనస్తత్వం అనేది రాశి వారిది. అలాగే వీళ్ళు పని చేయడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరండి. రాత్రి పగలు నిద్రపోకుండా అయినా సరే ముందు ఆ పని పూర్తి చేయాలనుకునేటువంటి తపన వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవాలన్నమాట. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తారు, గౌరవ భావంతో పలకరిస్తారు. వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందండి. ఇక వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఇక ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి ఈ రాశివారు చాలా ఉప్పొంగిపోతారనమాట. అలాగే కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏమి చేయలేం. కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురుతారు. చాలామంది ఏంటంటే కులదైవం అంటే ఏంటి అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారు. వెనకటి రోజులే కదా ఇప్పుడు ఏముందిలే అనుకుంటారు. కానీ జన్మల దోషాలు, కర్మ దోషాలు, పితృదోషాలు ఇలా రకరకాలు మనకి ఏదైనా కానీ మనం వెంటపడుతూ ఉంటాయన్నమాట. కొన్ని దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుండి మనం పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆరాధన తప్పకుండా మీకైతే ఉండాలన్నమాట. మీరు ఎవరినైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరినైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఇంట్లో వారిని కలుసుకొని
ఒకసారి మీ పెద్దల్ని కానీ లేకుంటే కులదేవత యొక్క ఆరాధన కానీ మొదలుపెట్టండి. మీకు ఏదైనా సమస్య అనేది వస్తే మాత్రం వెంటనే ఎక్కడెక్కడో వెళ్ళేసి డబ్బులు పోగేసుకొని అదని ఇదని చెప్పి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం ఇవన్నీ ఏది చేయకండి. కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవడం మీకు చాలా మంచిదన్నమాట. కాబట్టి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఏంటంటే కనుక మీరు చాలా సమస్యల నుండి అంటే మీరు దూరం అంటే మనమే దూరం చేసుకున్న వారం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యమండి. ఎక్కడున్నా కూడా మీరు ఈ పని మీరు అసలు మర్చిపోద్దండి. పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన మొదలుపెట్టండి. ఇక మీకు చాలా ఎక్కువ రోజులు టెన్షన్స్ లేకుండా రోజులు గడిచిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట ఈరోజు ఉండబోతుంది. కాబట్టి కుటుంబ విషయాలు ఒడిదుడుకులను ఎవరికైనా కానీ లోనైనా కానీ బాధపడుతున్నా కానీ ఈ రోజున అన్నీ సర్దుకుంటాయండి. అవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున మీకు ధనం అనేది లభించకపోయినా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు చేస్తారు. ఉన్నతికి కూడా తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల గౌరవ స్థానాల్లో ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఎక్కడ మీరు ఉన్నా కానీ మీ యొక్క స్టేటస్ అనేది మీరు లెవెల్ అనమాట. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు అయితే మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈ తర్వాత సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి ఈ రోజున విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దండి. అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ రోజున. ఇక మీకు అనేక విధాలైనటువంటి అంటే మార్గాల్లో ధనం అనేది కూడా విపరీతంగా వస్తుందండి. అంటే కోట్లు లక్షలు వచ్చి ఒకటి రోజు పడతాయని కాదు. మీరు చేస్తున్నటువంటి పనికి తప్పకుండా ఫలితం అయితే లభించి అధిక మొత్తంలో ధనం మీకు తప్పకుండా అందేలాగా చేతి నిండా అంటే లక్షలు కోట్లని వస్తాయని మేము చెప్పట్లేదండి. గుర్తుపెట్టుకోండి. అవసరానికి సరిపడ ధనం అనేది తప్పకుండా మీ చేతికి సర్దుబాటు అనేది కలుగుతుందన్నమాట. ఇక మీరు ఏదైనా అవసరం ఉందంటే కనుక దానికి సంబంధించినటువంటి ధనం అనేది ఈరోజు మీ చేతిలో ఉండబోతుంది. మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీరు ఏదైతే రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు సూచనలు అయితే ఈ రోజున బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటువంటి ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజున చేసుకోవచ్చు. అలాగే భూములు విలువలు పెరగడం దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం పట్ల అదృష్టం మంచి స్థితికి మీకు తప్పకుండా చేరుకుంటారు. పేరెంట్స్ ఈ రాశివారు మీకంటూ ఏదైనా వెనక వచ్చినామంటే ఏదైనా పని చేసేటప్పుడు మీ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి. ఇలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో తిరిగి మరలా సాధించుకున్నటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు. అలాగే పరాయి వారి వల్ల కాస్త ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ రోజున మీకు ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏంటంటే మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టవన్నమాట. కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఈరోజు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది ఉండబోతుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఈరోజు మీకు బాగా అద్భుతంగా ఉంటుందండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కలిసి రావాలంటే కనుక మీరు రోజున తప్పకుండా కాలభైరవ స్తోత్రం పఠించండి. శనిదేవుడి యొక్క స్తోత్రాలను పఠించండి. మంచి ఫలితాలు అయితే వస్తాయి. అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం మీకు తప్పకుండా కలగబోతుంది. మరి ఈ రాశికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోజున మీరు చేయవలసినటువంటి పనులు అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కులదేవత ఆరాధన. ఈరోజు స్టార్ట్ చేయండి. కులదేవత మీకు ఎవరు తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలను కనుక్కొని ఎక్కడున్నా కూడా మీరు జస్ట్ ఒక చిన్న పటం కానీ ఫ్రేమ్ కానీ ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఒక్కసారి చూడండి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులని మిమ్మల్ని ఊహించని విధంగా మిమ్మల్ని పలకరిస్తాయి. అంతేకాకుండా మీరు చాలా గొప్ప స్థాయికి చేరుకునే విధంగా కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అలాగే మీకు ఎదురవుతున్నటువంటి కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కూడా మీకు తప్పకుండా తొలగిపోతాయి అన్నమాట. పూర్తిగా తొలగిపోతాయి. ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం
ఫస్ట్ ప్రయారిటీ మనం మన పెద్దలకు ఏ విధంగా ఇస్తామో మన ఇంటి దైవానికి కూడా అంతే విధంగా ఇవ్వాలని చెప్పి మర్చిపోతండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.